సో శ్రీకాకుళం జిల్లా మాది. శ్రీకాకుళం జిల్లాలో కోటబొమ్మాలి మండలం దగ్గర జర్జంగి కస్తూర్పాడు. ఆల్మోస్ట్ లొకేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏదైతే కనబడుతుందో అక్కడ జనాలు చూడండి, కొండపైన మీరు జూమ్ చేస్తే అక్కడ ఉన్నారు. అక్కడికైతే మేము ఇప్పుడు వెళ్ళాలి. సో ఆల్రెడీ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మనం కొండకైతే పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక ఘాట్ రోడ్లో అయితే ఉంటుంది. కొండపైకి అయితే దారిది, కొండపైకి అయితే ఇప్పుడు వెళ్ళాలి. సో ఆల్రెడీ కొంతమంది పూజలు చేసి వచ్చేస్తున్నారు. మేమైతే వెళ్తున్నాము కొండపైకి. సో ఇలానే పైకి వెళ్తే అక్కడ మాకు జావ అనేది నైవేద్యం కింద సమర్పించి మేము దేవుడికైతే దండం పెట్టుకొని కిందకైతే వస్తాము. ఆల్రెడీ ఊరి జనం అంతా పైకి వెళ్ళిపోయారు, మేము మాత్రం వెళ్తాము. ఇక్కడైతే పార్క్ చేయాలి బండి. పార్కింగ్ చేసి ఏదైతే ఈ దారి ఉందో, ఈ దారంట జనాలు వెళ్తున్నారో ఆ దారంట ఇప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది. అయితే మనం రోడ్డు నుంచి లోపలికి వచ్చాం కదా, ఇక్కడ బండి అయితే పార్క్ చేసాం. మన బండి అక్కడ పార్క్ చేశాను. సో ఇక్కడ నుంచి మనం అలా ఎక్కడైతే ప్రజలు కనబడుతున్నారో అక్కడ వరకు అయితే మనం వెళ్ళాలి. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి. ఇల్లు అప్పేనండి, పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఈ కొండపైకి అలాగా నడుచుకుంటూ వెళ్ళడమే ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాము. అండ్ మాకు ఇలాంటి కల్చర్లో పల్లెటూరు అంటేనే మీకు తెలుసు, పచ్చని పంట పొలాలు, ఆప్యాయతలు, అనురాగాలు. అందులోనూ మా ఊరు, మా శ్రీకాకుళం జిల్లా అంటే ఇంకా ఎక్కువ. సో అందులో భాగంగానే మేమైతే ఈ దేవతల కొండ సంబంధించిన నైవేద్యాలు అయితే సమర్పిస్తాము. చూడండి ఎంత అప్పుగా ఉందో కొండ అయితే. ఇలా నడుచుకుంటూ కొండ చుట్టూ తిరుగుకుంటూ పైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. దేవతల కొండ మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం నైవేద్యంగా స్వామివారికి సమర్పించి కొండపైనే నైవేద్యం వండి అక్కడే జావన్ అనేది సమర్పించి మేమైతే వస్తాము. ఇక్కడ మా మామలు కానీ, మా తాతలు కానీ, వాళ్ళ తాతలు కానీ చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం చేసిందే. ఎందుకు ఇలా ఆశపడుతుందంటే కొండ ఎక్కాలి. చూడండి ఎంత అప్పు ఉందో, అండ్ ఎంత డౌన్ నుంచి అంటే వితిన్ 100 మీటర్స్లోనే ఎంత అప్పు వచ్చిందో. సో ఈ రకంగా అయితే ఉంటుంది. ఇంకా మనం చాలా ఎక్కాలి. సో శ్రీకాకుళం జిల్లా మాది. శ్రీకాకుళం జిల్లాలో కోటబొమ్మాలి మండలం దగ్గర జర్జంగి కస్తూర్పాడు. సో మా ఊరి దగ్గర ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది దేవతల కొండ అంటే ఏంటి. అమ్మా బాగున్నారా? బాగున్నారమ్మా. ఎప్పుడు వచ్చారు? అవునా, నేను ఇప్పుడే అయింది. అలసిపోవడం అంటే అలా మాట్లాడుకుని వస్తాను. అందుకే చూసారు కదా, ఆల్మోస్ట్ అయితే కొండకు రీచ్ అయిపోయాం. మనం చాలా దూరం అయితే వచ్చేసాము. మీరు చూసుకుంటే బ్యాక్లో ఎంత తప్పు ఎక్కామో అనేది కనబడుతుంది. ఆల్మోస్ట్ కొండ టాప్కి అయితే వచ్చాము. పచ్చని పల్లెటూర్ల మధ్యలో ఈ కొండపైన ఇలా అందరూ ఫ్యామిలీ మొత్తం చేసుకుంటే ఒక అదృష్టం ఉండాలి. సో ఫైనల్గా ఈ రోజు నాకు అది వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. తర్వాత ఏమో ఆవిడ దేవతల వారికి ఉపాసన చెప్తారా, ఉపాసన చెప్తే నీళ్ళు ఉట్టుతాయిదిరా. ఇవాళ కాశీ గంగ వస్తుంది అక్కడ ఇందులే కదా నెయ్యి. అది ఏదైతే దేవుడు ఆ ఏరియాలో కదా నుయ్య. అది ఉపాసన చెప్పిన తర్వాత నీరు వస్తుంది పైకి కాశీ గంగ. అప్పుడు ఊరంతా బియ్యమే అందరి ఇంటికాడ తెస్తారు. బియ్యం తెచ్చి దండి అవి అమ్మేసి బెల్లము, కొండలు, అటు గాజులు, పూసలు అన్ని కొనోలు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బియ్యమే గాని ఇప్పుడు అందరూ కొబ్బరికాయలు, అంటిపళ్ళు, దేవుళ్ళు, వాసన పొలాలు అన్ని ఉన్నాం. చీరలు, పసుపులు, కుంకాలు అన్ని చేసి దాన్ని ఎక్కువ అంతకంత దేవుళ్ళ కాడ ఏం ప్రవసం కదా, ఇది కూడా ఉంది. అలా నైవేద్యం వండి వేసి రాయి మీద వేస్తారు జావ. ఆకులు అంటే ఆ రాయి మీద మనం తినాలి. అందరూ కొంచెం కొంచెం ఊరు ప్రజలందరూ తింటారు. మా పూజలు ఎలా ఉంటాయి ఏంటి, ఆల్మోస్ట్ పూజ అయిపోయింది. అందరూ బయలుదేరిపోయడానికి రెడీ అయిపోయారు. సో లాస్ట్లో అయితే వచ్చాను. నెక్స్ట్ సారి ఎప్పుడైనా సరే మీకు పూజ విధానం కూడా పెడతాను.